తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ పట్టణంలో మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన నిరవధిక దీక్ష సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ పట్టణంలో మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న శానిటేషన్ సెక్యూరిటీ గార్డ్స్ చేపట్టిన నిరవధిక దీక్ష సోమవారం నాటికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్టర్లను మార్చి వేతనాలను 15,600 పెంచారని, కానీ తమకు మాత్రం 5 నుండి 6,000 మాత్రమే ఇస్తూ అవి కూడా గత 3 నెలలుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే PF, ESIలను సకాలంలో కట్టాలని, ఉద్యోగ భద్రత కల్పించి ఆర్డర్ కాపీలను ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసినా న్యాయం జరగలేదని వాపోయారు. ఇకనైనా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది రాజు, అండాలు, మంగమ్మ, విజయలక్ష్మి, చంద్రమ్మ, కరుణ, స్వర్ణ, రజిత, శిల్ప, బి జానయ్య తదితరులు పాల్గొన్నారు. మేము 2019 నుంచి దీంట్లో జాయిన్ చేసిండు మమ్మల్ని కామేష్ అనే వ్యక్తి. అప్పటి నుంచి మాకు 5,000 కొద్ది రోజులు ఇచ్చారు, 6,000 కొద్ది రోజులు ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మొత్తం మా కాంట్రాక్టర్ లేడు. మా కాంట్రాక్టర్ ఏజెన్సీలో మా పేర్లు కలపలేదు. మమ్మల్ని కలెక్టర్ గారు కూడా మీరు టెండర్ అడగొద్దు, జీతాల గురించి మేము చూసుకుంటున్నాం, మేము చేస్తున్నాం, కానీ మీరు ఏది అడగొద్దు, మీరు సపరేట్గా పని చేసుకోవాలని మాకు వాళ్ళు చెప్తున్నారు. కానీ మాకు పోయిన సంవత్సరం క్రితం నెల జీతం అదే ఆపిర్రు. అది పట్టించుకుంటే ఇక్కడ అధికారులు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు మళ్ళీ 3 నెలల జీతం మళ్ళీ ఇది ఆగింది. కానీ మమ్మల్ని పెట్టించిన వ్యక్తి ఏమో మీ ఉద్యోగాలు పోతాయి కూర్చుంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారండి. కాబట్టి అందుకనే ఇప్పుడు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏంటంటే పైకి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ సాటిన నేను కూర్చుంటా అనే ఉద్దేశంతో కూర్చుంటున్నాం. కానీ ఒరిజినల్గా మాకైతే అన్యాయం జరుగుతుందని తెలుసు. మాకు అన్యాయం చేసే వ్యక్తి కూడా ఇక్కడ అధిష్టానమే, కాలేజే, గవర్నమెంటే మమ్మల్ని అన్యాయం చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇక్కడ కాలేజీలో ఉన్న యాజమాన్యం కానీ, కలెక్టర్ కానీ, ఇక్కడ మంత్రి కానీ మా మీద చొరవ తీసుకొని మేము చేసిన కష్టానికి ఫలితం తగ్గ వేతనం మాకు చెల్లించాలని మేము అందరం కోరుకుంటున్నాం. 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు సార్. 4-5 నెలల నుంచి జీతాలు రావట్లేదు అని కూర్చున్నాం సార్. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ జీతాల గురించి కూడా. మాకు ఇంతకుముందు 4-5 సంవత్సరాల నుంచి చేసినాం. 5,000 నుంచి 6,000 వరకు జీతం వచ్చింది సార్. ఈ 2-3 నెలల నుంచి 11,500 జీతం పెంచారు. ఆ పెంచిన జీతాలు కూడా 2 నెలలే పడ్డాయి. ఆ 2 నెలల నుంచి కూడా ఇప్పుడు 4-5 నెలల నుంచి కూడా జీతం లేదు సార్. ఈ జీతం లేకపోతే ఇంట్లోకి వెళ్ళక మేము ధర్నా కూర్చున్నాం సార్. వారం రోజుల నుంచి కూర్చున్నా కానీ అధికారుల నిర్లక్ష్యం ఇట్లనే ఉన్నది, ఏం పట్టించుకోవట్లేదు. మా జీతాలు మాకేస్తే మేము పనులు చేసుకుంటాం సార్. మా విధులను నిర్ణయించామని అనుకుంటున్నాం సార్. అయినా కానీ ఆ పనులు అట్లనే ఆగిపోయినా కానీ అట్లనే చూస్తున్నారు. కానీ మా కోసం వచ్చి మరి జీతాలు పడతాయి, ఇవాళ పడతాయి, రేపు పడతాయి అన్న అధికారులు ఒక్కళ్ళు కూడా లేరు. మా సమస్యని పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం సార్. మరి ఇంతమంది జీవితాలని మరి ఆడుకుంటున్నారు. ఎవరు వచ్చి ముందుకొచ్చి మీకు జీతాలు ఈరోజు వేస్తాం, రేపు వేస్తాం అన్న అది ఏమీ లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ మా పని కావట్లేదు. మరి మమ్మల్ని పట్టించుకునేది ఎవరో వాళ్ళు ముందుకొచ్చి మేము 7 రోజులు అవుతుంది సార్. కన్నా మేము మెడికల్ కాలేజీలో 5 సంవత్సరాలు అవుతుంది మేము పని చేయబట్టి. మాకు సాయి ఏజెన్సీ జీతాలు అప్పుడు 5,000, 6,000 కాంచే చేసినాం. ఇప్పుడు 2019లో డ్యూటీ ఎక్కినాం మేము. ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. మేము మార్చి 19వ తారీఖున మాకు కలెక్టర్ మేడం జీతాలు పెంచి 11,500 చేసిపోయింది. ఇప్పుడు 3 నెలలు అవుతుంది మాకు జీతాలు రాక.
సాయి ఏజెన్సీ వాళ్ళు 6,000 జీతం కూడా మాకు 2 నెలలు రావాలి. పిఎఫ్లు ఈఎస్ఐలు కూడా కట్టలేదు మాకు. మమ్మల్ని ప్రిన్సిపల్ మేడమే కానీ, ఏడీ సారే కానీ, మమ్మల్ని కలెక్టరే కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఏవని ఏజెన్సీ వాళ్ళు మేము జీతాలు వేయం, మీకు సంబంధం లేదని అంటారు. మరి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి, ఏం చేయాలి? మాకు జీతాలు వేసి మాకు పిఎఫ్లు కట్టిన దాకా మేము ధర్నా కొనసాగుతూనే ఉంటుంది. మెడికల్ కాలేజీలో చేస్తున్నాం 5 సంవత్సరాల నుంచి. ఎన్నడే కానీ మాకు జీతాలు సరిగా సమయానికి ఎప్పుడే కానీ మాకు సరిగా సమయానికి జీతాలు వేయలేదు. ఎప్పుడు అడిగినా ఎప్పుడు మాకు 2 నెలలకు 3 నెలల దాకా కూడా 4 నెలల దాకా ఎప్పుడు వేతనాలు మాకు చెల్లించలేదు. మా బాధలు మా కష్టాలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు 3 నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవు. ఎప్పుడు అడిగినా కానీ వేస్తామమ్మా అన్న కాడికే తీసుకొస్తున్నారు. మేము లోపలికి మేడం దగ్గర ప్రిన్సిపాల్ దగ్గరికి కూడా వెళ్ళి అడిగినా కానీ అక్కడ కూడా వేతనాలు మాకు ఎక్కడ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. ఇటువరకు 6,000 జీతాల కానీ 5,000 జీతాల కానీ చేసుకుంటూ వస్తున్నాం. మాకు పని మాకు ఖచ్చితంగా చేపిస్తున్నారు కానీ మాకు జీతాలు మాత్రం వేస్తలేరు. పిఎఫ్ ఎప్పుడు ఈఎస్ఐ పిఎఫ్ ఎప్పుడు మాకు సరిగా కడతలేరు. 2 సంవత్సరాల నుంచి సరిగా లేదు. జీతాలు పడ్డదాకా మేము లేవు.